హాయ్ అన్న, మన దగ్గర i20 వచ్చింది. i20 ప్రాబ్లం వచ్చేసి పవర్ స్టీరింగ్ ఆడ్ అవుతుంది. పవర్ స్టీరింగ్ లైట్ వస్తుంది. అప్పుడు బండి స్టార్ట్ చేసి చూపిస్తాం. ఇగో పవర్ స్టీరింగ్ లైట్ వస్తుంది. ఇప్పుడు పవర్ స్టీరింగ్ లైట్ పోయింది కదా, ఒక 2 minutesలో మళ్ళీ పవర్ స్టీరింగ్ లైట్ వస్తుంది. చూపిస్తాను. ఇంకా చూడండి అన్న, పవర్ స్టీరింగ్ యాడ్ అయిపోయింది 2 minutesలో. ఇగో పవర్ స్టీరింగ్ లైట్ కూడా వచ్చింది. చూడండి, పవర్ స్టీరింగ్ లైట్ కూడా వచ్చింది. ఒకసారి మీకు స్కాన్ చేసి చూపిస్తా. కింద ఓబీడీ ఉంటుంది, ఓబీడీ లొకేషన్ ఒకసారి స్కాన్ చేద్దాము. ఆల్ సిస్టమ్, హోండాయ్, సిక్స్టీన్ పిన్, auto search, సీతాపక్కన చేసింది మనని పడి ఆడ అది పొగట్లో తెచ్చిండు కానీ గేమ్లు ఆడుతున్నాడు. నాకు అదే డౌట్ వస్తుంది. అడిగితే ఆడే చూద్దామన్న. ఒకరి స్కాన్ అయిపోయింది. ఫాల్ట్ కూడా చూద్దాము. ఫాల్ట్ కూడా సెన్సార్ వోల్టేజ్ అని చూపిస్తుంది. ఇది ఒక పరి పవర్ స్టీరింగ్ లైట్ వస్తుంది. ఒక పరి మనం ఈపీఎస్ చెక్ చేద్దాము. అన్నా, ఈ లైట్ వస్తుంది కదా, ఒక పరి మీకు కింద ఈపీఎస్ వస్తుంది. ఈ కింద కవర్ వస్తుంది. మనకు కవర్ ఇప్పేయాలి. ఈ కవర్ ఇప్పేసి కింద కవర్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అన్న, ఇది ఈపీఎస్. ఈపీఎస్ ఇదిగో ఒకరి కప్లర్ పవర్ చెక్ చేద్దాం, ఒకరి సప్లై చెక్ చేద్దాం. ఇలా ఇలా ఒకరి సప్లై చెక్ చేద్దాం మనం. ఇంట్లో ఒక మెయిన్ ఒక అర్తు రావాలి. ఒకరి చెక్ చేద్దాము, సప్లై వస్తుందా వస్తలేదా ఒకరి చూద్దాము. ఒక మెయిన్ పవర్ వస్తుంది. ఇలా పింక్ కలర్ వైర్లో మెయిన్ పవర్ వస్తుంది. మెయిన్ పవర్ రావాలి. ఇలా ఒక మెయిన్ ఒక అర్త్ వస్తుంది. ఒక అర్త్ కూడా చూపిస్తాను. ఈ గ్రీన్ కలర్ వైర్లో అర్థింగ్ రావాలి. పింక్ కలర్ వైర్లో మెయిన్ రావాలి. ఇది ఇది ఈపీఎస్ తెప్పించినాం అన్న. ఇది ఇగో ఈపీఎస్ తెప్పించినాము. ఈపీఎస్ అబ్దుల్ గారి నుంచి తెప్పించినాము. ఒకరు వేరే ఈపీఎస్ చూద్దాం. రెండు కప్లర్ తీయాలి. వేరే ఈపీఎస్ పెట్టినాక ఇప్పుడు చూద్దాం.
లైట్ అయితే వెళ్ళిపోయింది. ఈబిఎస్ ప్రాబ్లం ఉండే, ఈబిఎస్ ప్రాబ్లం వల్ల పవర్ స్టీరింగ్ లైట్ వచ్చి ఎయిర్బ్యాగ్ లైట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అన్న. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.